ఇక్కడ ఈ స్టేజ్ దగ్గర అందరూ పెద్దవారు ఉన్నారు, రాజకీయ కోవిదులు ఉన్నారు. స్పందన ఎలా ఉంటుందో జడ్జిల మాదిరి ఈ విధంగా చూస్తూ ఉంటారేమో అనుకున్నా, కానీ ఈరోజు చూస్తే చాలా స్పందన ఉంది. మీ నోటితో వినాలని ఉంది. కొన్ని స్లోగన్స్ ఉన్నాయి మనకి. తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని స్లోగన్స్, అలాగే జనసేన పార్టీ తరఫున కొన్ని స్లోగన్స్. సైకో పోవాలి, సైకిల్ రావాలి. మీ నోటితో వినాలనుకుంటున్నా. సైకో పోవాలి, సైకో పోవాలి. అలాగే జనసేన తరఫున కూడా హలో ఏపీ, హలో ఏపీ, బై బై వైసీపీ. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు శెట్టివారిపల్లె గ్రామస్తులు, మైదుకూరులో 390కి పైగా పల్లెలు ఉన్నాయి. 389 పల్లెలు ఒక సైడు, శెట్టివారిపల్లె ఒక సైడు. ఎందుకంటే 6 సార్లు ఎమ్మెల్యేని, ఒకసారి మంత్రిని గెలిపించుకున్న ఘనత ఈ శెట్టివారిపల్లె గ్రామస్తులకే అని ఈ విధంగా అందరినీ ఈరోజు సభాముఖంగా ఘంటాపదంగా తెలియజేస్తున్నాం. ఈరోజు శెట్టివారిపల్లె గ్రామస్తులు ఇంతమంది మన శివశంకర్ రెడ్డి నాయకత్వంలో, అలాగే మన మదన్న గారి నాయకత్వంలో ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు, మన అన్నను సుధాకర్ని ఎమ్మెల్యే చేయాలని ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇందాక అన్నగారు చెప్పారు రెడ్డి సామాజిక వర్గం గురించి. ఎంతో ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు చాలా మంది రెడ్డీసు. ఒక పిల్లోడిని ఆ చెంప ఈ చెంప వాయించి వాడిని ఎగిచ్చి తన్ని ఒక చాక్లెట్ చేతిలో పెట్టినట్టు ఈరోజు అసలు కాంట్రాక్ట్ బిల్లులన్నీ ఆపేసి ఆర్థికంగా రెడ్డీస్ ని ఆర్థికంగా అనగదొక్కాడని చెప్పుకోవచ్చు. అందుకే ఈ మైదుకూరు నియోజకవర్గంలో ఎంతో మంది రెడ్డీస్ వలసలు వచ్చి మన టీడీపీ పార్టీలో చేరినందుకు ప్రతి ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన సుధాకర్ ఎందుకు ఇంతమంది వస్తున్నారంటే, ఇంతవరకు అభివృద్ధి అనేది ఏం జరగలేదు మైదుకూరులో. అంతో ఎంతో మున్సిపాలిటీలో అభివృద్ధి జరిగింది అంటే, అధికారంలో లేకపోయినా కూడా మన సుధాకర్ అన్న 950 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి మున్సిపాలిటీలో అంతో ఎంతో అభివృద్ధి చూపించారు. ఆయనకి సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఇంతకు ముందు ఎర్ర చెరువుకి నీరు తెప్పించారు. ఈరోజు నిన్ననే మా జనసేన టీం ని ఒక షార్ట్ ఫిలిం చేసాని పంపిస్తే అక్కడ నీళ్లు లేవు. అక్కడ నీళ్లు లేకపోవడం వల్ల మైదుకూరు చుట్టుపక్కల బోర్లన్నీ ఎండిపోయాయి, భూగర్భ జలాలు ఎండిపోయాయి. సాక్షాత్తు మున్సిపల్ చైర్మన్ వార్డులోనే నీళ్లు లేవు, బోరు లేవు. అందరూ బిందెలు తీసుకుని వచ్చి అన్నగారిని రిక్వెస్ట్ చేశారు మాకు నీళ్లు కావాలని. ఇంతకుముందు ఆయన ఎర్ర చెరువుకు నీరు నింపినప్పుడు అసలు భూగర్భ జలాలు నీళ్లు ఉండేటివి, తాగునీరు ఉండేటివి, సాగునీరు ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఈసారి సాగునీరు కూడా చాలా ప్రాబ్లం ఉంది. సాగునీరు రావాలి అంటే రాజోలి ఆనకట్ట ఎత్తు పెంచాలి. అది మన సుధాకరణ కూడా చాలా వరకు సందర్భాల్లో చెప్పారు. నా ఎయిమ్ అది, రాజోలి ఆనకట్ట ఎత్తు పెంచి మైదుకూరు యొక్క రైతుల యొక్క సాగునీటికి కటకట లేకుండా చేస్తానని ఈయన ఎన్నో సార్లు వాగ్దానం చేశారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సభాముఖంగా. అలాగే ఎన్నో శాంక్షన్ అయినా కూడా కాలేజీలు శాంక్షన్ అయిపోయాయి, స్కూళ్ళు శాంక్షన్ అయిపోయాయి. మన సుధాకరణ కూడా గురుకుల పాఠశాల తెప్పించాడు, ఉర్దూ కాలేజీలు తెప్పించాడు. కానీ వైసీపీ వారు అధికారంలో ఉన్నా కూడా పాలిటెక్నిక్ కళాశాల శాంక్షన్ అయినప్పటికీ కూడా, 10 కోట్లు శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఒక పునాది రాయి వేయలేదు. పునాది రాయి దేవుడెరుగు, స్థలమే కేటాయించలేదు. అలా కేటాయించకుండా మైదుకూరు పెద్ద మసీదు పక్కన ఉన్న స్కూల్లో పాఠాలు చెప్పుకోపోండి అనేశారు. ఈరోజు పాలిటెక్నిక్ కాలేజ్ వస్తుంటే ఎంతో మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళకి ఉపాధి అనేది దొరికేది. మన విద్యార్థులకి చదువు అయిపోయిన వాళ్ళకి ఉద్యోగాలు కూడా దొరికేది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త, అలాగే జనసేన కార్యకర్త, బీజేపీ కార్యకర్త ముగ్గురు స్వచ్ఛందంగా మన సుధాకర్ని ఎమ్మెల్యే చేయడానికి బూత్ ఏజెంట్ల లాగా పనిచేయాలి. పోలింగ్ బూత్ ఏజెంట్లు ఒక్కొక్కరు 20 సార్లు తిరుగుతూనే ఉన్నారు. వారి యొక్క కృషి అభినందనీయమే. కానీ మనవంతు కృషిగా ఒక వార్డులో లేదా ఒక 1000 ఓట్లు ఉంటే 300 ఓట్లు వాళ్ళకి, 300 ఓట్లు వైసీపీ వారికి, 300 ఓట్లు టీడీపీ వారికి, వాళ్ళకి ఎట్లయినా ఉంటాయి. కానీ తటస్థంగా ఉన్న ఓట్లు ఖచ్చితంగా మనము కలిసికట్టుగా వాళ్ళని ఎన్నోసార్లు కలిసి ఓటు అడగాలి. ఓటు అడగాలి అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. 2019లో నేను ఎందుకు ఇన్ని తక్కువ ఓట్లు వచ్చాయి, నాకు నేను
బాగా తిరిగాను, బాగా ఓటర్ని సాటిస్ఫై చేశాను, ఎంతో మందిని 2-3 ఫ్లోర్లు కూడా ఎక్కి ఓట్లు అడిగాను, పెద్దవారిని అడిగాను. మరి ఎందుకు అని చూస్తే నా క్లాస్మేటే, మా పార్టీ ఆఫీస్ ఎదురుగానే ఉంది వాళ్ళ ఇల్లు, నాకు అన్నాడు మా క్లాస్మేట్ అబ్బాయి నువ్వు నన్ను ఓటు అడగలే అని. నాకు షాక్ అనిపించింది. తర్వాత రియలైజ్ అయ్యా, ఎస్, ఓటు అడగాలి, ఖచ్చితంగా అడగాలి. మన ఓట్లు అడిగితేనే మనకు ఓట్లు వేస్తారు. ఒక్కొక్కరు శక్తివంచన లేకుండా స్వచ్ఛమైన మనసుతోటి ప్రతి ఒక్కరూ మన సుధాకర్ అన్నని గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను. అలాగే మా జనసేన వాళ్ళు టీమ్గా ఏర్పడి 3 నెలలుగా అన్న ఎక్కిన ప్రతి గడప ఎక్కాం, ప్రతి ఊరు వెళ్తున్నాం. ఖచ్చితంగా ఎటువంటి కండిషన్స్ లేకుండా అన్కండిషనల్ గా సుధాకర్ ఎమ్మెల్యే కావాలని మేము ఈ విధంగా తిరుగుతున్నాం. ప్రతి ఒక్కరూ మాకు మా జనసేన నాయకుడు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇంకో 10 సంవత్సరాలు పొత్తు ఉంటుంది అని. మేమేదో ఈ ఎన్నికల్లో 3 నెలలు 5 నెలలు తిరిగి ఎక్కడో పోతామని కాదు. ఖచ్చితంగా పొత్తు ఉన్నంత వరకు ఇంకో 10 సంవత్సరాలు మన సుధాకర్ అన్న అడుగు వేసుకుంటూ ఆయన ఎక్కిన గడప ప్రతి గడప ఎక్కుతూ ఖచ్చితంగా మైదుకూరు అభివృద్ధికి పాటుపడతామని జనసేన పార్టీ తరఫున ఈ విధంగా ఘంటాపదంగా చెప్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ ఓట్లు వేయించి సుధాకర్ అన్నని ఎమ్మెల్యే చేయాలని పేరు పేరున వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై సుధాకర్ అన్న, జై పవన్ కళ్యాణ్ గారు.